ఈరోజు దేవుడు నీతో అదే చెప్తున్నాడు, నా వైపు చూడు. శత్రువుని కాదు చూడాల్సింది. హిజ్కియా శత్రువుని చూడలా, శత్రువు యొక్క ప్రగల్భాలు పట్టించుకోలా, వాడు విసురుతున్న సవాలులు లెక్క చేయలా, భయపడలా. భయపడొద్దు సహోదరి సహోదరుడా, సైతాన్ యొక్క ప్రగల్భాలకు భయపడొద్దు, సైతాన్ యొక్క మనుషుల ప్రగల్భాలకు భయపడొద్దు. ఆనాడు హిజ్కియా యెషయా ఇరువురు కలిసి, నాయనా నలుదిక్కుల శత్రువు పొంచి ఉన్నాడు, ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు, ఉన్న దిక్కు నువ్వే, నేను కలిగి ఉన్న సమస్య, నేను కలిగి ఉన్న శత్రువు నాకంటే బహుబలమైన వాడు, నా సమస్య నాకంటే బహు బలమైన సమస్య. దేవుని సన్నిధికి వచ్చి హిజ్కియా యెషయా దైవజనుడు అలాగే పరిపాలించేవాడు కలిసి ప్రార్థన చేశారండి. ఏం జరిగిందో తెలుసా? దేవుని దూతలు పోరాడతారా? దేవుని దూతలు కలుగ చేసుకుంటారా? దేవుని దూతలు సంహరిస్తారా అనే ప్రశ్న ఒకవేళ మీరు కలిగి ఉంటే, ఎస్, ఎలా? ఇదిగో ఇలా రండి. 21వ వచనము, రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుని యెషయాను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్రపెట్టగా, ఈరోజు నువ్వు చేయాల్సింది అది. నీ గదిలో, నీ గృహంలో నువ్వు చేయాల్సింది ఏమిటంటే, నీ చుట్టూ ఎన్ని సమస్యలున్నా, నిన్ను బాధించే, శోధించే, విసిగించే వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎటువంటి పరిస్థితి నిన్ను కృంగదీస్తూ ఉన్నా, నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థించటం. మనలో చాలామంది అన్నీ చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేయరు. కానీ ఆనాడు హిజ్కియా మహారాజు, గొప్ప రాజు, కానీ ప్రార్థన చేశాడు. రాజు, దేశాన్ని పరిపాలించే రాజే, ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత గొప్ప అధికారం ఉన్నప్పటికీ తనకు కూడా దేవుడు కావాల్సి వచ్చాడు. సహోదరి వింటున్నావా? సహోదరుడా వింటున్నావా? నువ్వు ఎంత తెలివైన వాడివైనప్పటికీ, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ నీకు ఉన్నప్పటికీ, ఎంత బంధు బలం నీకు ఉన్నప్పటికీ, ఎంత గుండె బలం నీకు ఉన్నప్పటికీ, ఎంత ఎడ్యుకేషన్ నీకు ఉన్నప్పటికీ, ఎన్ని సర్టిఫికెట్లు నీకు ఉన్నప్పటికీ, ఎంత గొప్ప ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఎంత గొప్ప వ్యాపారం ఉన్నప్పటికీ, ఎంత గొప్ప బిల్డర్ అయినప్పటికీ, వినో, దేవుని సహాయం కావాలి. నాకు అవసరం లేదండి దేవుని సహాయం. వినండి, హిజ్కియా లాంటి వాడికే కావాల్సి వచ్చింది. నువ్వు లెక్క, నాకు అవసరం లేదండి, అయితే దేవుడు చూపిస్తాడు నీకు ఎంత అవసరమో. ఆ రోజు వరకు ఎదురు చూడు మాకు. నేను నీకు అవసరం లేదా, అయితే నీకు చూపిస్తా, నిరూపిస్తా అని చెప్పి దేవుడు అటువంటి పరిస్థితిని తీసుకొచ్చే వరకు ఎదురు చూడు మాకు. హిజ్కియా తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మొరపెట్టాడండి, దేవుని సన్నిధిలో ఏడ్చాడండి, కన్నీరు కార్చాడండి. అయ్యా, నాకంటే, నా శక్తి కంటే శత్రువు బహుశక్తి కలిగిన వాడు. ఈ సమస్యకు నా దగ్గర పరిష్కారం లేదు. ఆ ప్రయత్నాలు నేను చేస్తున్నాను కానీ శత్రువుని ఓడించాలంటే నా చేత కాదు. నువ్వే నా ఆధారం, నువ్వే నా అండ, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా తరఫున పోరాడాలి. ప్రార్థన చేశాను, మొరపెట్టునని ఉంది కానీ ఏం మొరపెట్టారో తెలియదండి. ఖచ్చితంగా వారు చేసిన ప్రార్థన, వారు పెట్టిన మొర పరలోకం చేరింది, దేవుని దగ్గరికి చేరింది. సహోదరి సహోదరుడు వింటున్నావా? నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. ఓ భక్తుడి విధంగా అన్నాడు, ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ ఆర్ హోల్డ్స్ ద యూనివర్స్. ప్రార్థన ప్రపంచాన్ని పట్టుకున్న హస్తాన్నే కదిపివేస్తట. ప్రపంచాన్ని ఎవరు పట్టున్నారు చెప్పండి? దేవుడు పట్టుకున్నాడు. దేవుని చేతిలో ఉంది ప్రపంచం అంతా కూడా. ప్రపంచాన్ని పట్టుకున్న హస్తాన్ని కదిపే శక్తి ప్రార్థనకు ఉందట. అడుగుతున్నా, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు కదిలించబడే విధంగా ప్రాధేయపడ్డావా? దేవుని హృదయము కదిలిపోయే విధంగా ప్రాధేయపడ్డావా? అన్నాడు ఎస్తేరు తన భర్త అయినప్పటికీ రాజు ఎలా వచ్చి ప్రాధేయపడిందో తెలుసా అండి? ఎలా వచ్చి పాదాలు పట్టుకుందో తెలుసా అండి? కదిలిపోయాడండి కఠినాత్ముడైనటువంటి రాజు. అన్నాడు యేసుక్రీస్తు పాదాల మీద కన్నీటితో మరియ పడినప్పుడు కరిగిపోయాడండి. రారాజు అయినటువంటి యేసుక్రీస్తు ఏడ్చేశాడండి. ఆయన కదిలించేసిందండి యేసు హృదయాన్ని మరియ ప్రార్థన. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, ఏ రోజైనా దేవుని సన్నిధిలో దేవుణ్ణి కదిలించేసే విధంగా, దేవుని హృదయాన్ని కరిగించేసే విధంగా
మనలో ఎప్పుడైనా ప్రార్థన చేసిన అనుభవం ఉందా? మరియా కన్నీరు యేసయ్యను కదిలించేసిందండి. చచ్చిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించేంతగా అసాధ్యంగా ఉన్న సమస్యను సాధ్యపరిచింది ఏంటో తెలుసా? కదిలించిన ప్రార్థన. హిస్కియా ప్రార్థన, యెషయా ప్రార్థన ఆ రోజు దేవుణ్ణి కదిలించేసింది. ఎస్తేరు ప్రార్థన ఆ రోజు తన రాజును కదిలించేసింది. ఫలితము తన ప్రజలైన యూదులందరినీ కూడా కాపాడుకోగలిగింది. ప్రార్థన కదిలించాలి, దేవుణ్ణి కదిలించాలి. ఆ రోజు వారు చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించిందండి. దేవుడు కదిలిపోయాడండి, దేవుడు కరిగిపోయాడండి. వెంటనే జవాబు పంపించేశాడండి. ఎవరి ద్వారా పంపించాడో తెలుసా? తన దూత ద్వారా. ఎలా? చదువుతున్నాను. ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. ఎంతమందిని పంపించాడు? 1000 దూతలనా? ఆనాడు యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. పేతురు తొందరపడి కత్తి తీసేసుకుని కత్తి ఫైటింగ్ చేస్తూ ఉంటే, పేతురు కత్తి లోపల పెట్టాం. ఒకవేళ నేను కానీ ఆ తండ్రిని కోరుకుంటే 72,000 మంది దూతలు వచ్చేవాళ్ళు. ఎంతమంది అట? ఎంతమంది? 72,000 మంది దూతలు వచ్చేవాళ్ళు. అష్షూరు రాజును చంపడానికి, అష్షూరు రాజు సైన్యాన్ని చంపడానికి, తోక జాడిస్తున్నటువంటి ఈ శత్రువు, నలుదిక్కులా పొంచి ఉన్న ఈ శత్రువుని సంహరించడానికి దేవుడు 10 దూతలను పంపించలేదండి, ఒక్క దూతను పంపించాడు. అర్థమవుతుందా? దేవుడు కలిగి ఉన్న దూతలు బహు శక్తి కలిగిన వాళ్ళు. ఒక దేశం కలిగి ఉన్న సైన్యాన్ని ఎదుర్కోగలిగిన శక్తి, సంహరించగలిగిన శక్తి కలిగినటువంటి వారు. ఒక దూతే, ఒక్క దూతను పంపించాడు. సహోదరి సహోదరా, ఒక దేశానికి ఉన్న, అప్పట్లో ఉన్న అష్షూరు దేశము, అష్షూరు రాజ్యము ప్రపంచంలోనే బహు పేరుగాంచినటువంటి రాజ్యం, బహు శక్తి కలిగినటువంటి రాజ్యము, అనేక దేశాలను జయించినటువంటి రాజ్యము. ఆ రోజుల్లో అష్షూరు రాజు ఏమన్నాడో తెలుసా? ఎవడైనా నిలబడగలిగాడా నా ముందు? కావాలంటే చదవండి. ఏ దేవత అయినా, ఏ దేవుడైనా, ఏ దేశాన్నైనా మా చేతిలో పడకుండా కాపాడగలిగాడా? అనగా అనేక దేశాలను జయిస్తూ వస్తున్నాడు ఈ అష్షూరు రాజు. కానీ గమనించండి, అనేక దేశాలను జయిస్తూ వస్తున్నటువంటి అష్షూరు రాజు యూదా రాజ్యం మీదకి వచ్చినప్పుడు తన ఆటలు సాగలేదండి. కారణం తెలుసా? యూదా దేశాన్ని పరిపాలిస్తున్న హిస్కియా తన శక్తి మీద, యుక్తి మీద ఆధారపడి యుద్ధం చేసే ప్రయత్నం చేయలా. మరేం చేశాడో తెలుసా? తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కొన్ని సందర్భాల్లో ఆ బాసు మంచోడు కాదండి, అందరిని ఇలాగే చేస్తాడండి, అందరిని ఇలాగే వేధిస్తాడండి, అందరిని ఇలాగే విసిగిస్తాడండి, అందరిని ఇలా ఉద్యోగులను తీసేస్తాడండి. అతను అసలు మంచోడు కాదండి. అందరి విషయంలో అతను అలాగే చేయొచ్చు, కానీ నీ విషయంలో అలా చేయకుండా దేవుడు కాపాడుటకు చాలినవాడు. ఆ వ్యక్తి అంతేనండి, అందరిని ఇలాగే చేస్తాడు, కానీ నీ విషయంలో అలా చేయకుండా దేవుడు నిన్ను సంరక్షించగలడు. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఈ ప్రపంచంలో ఆటంకపరిచేవాళ్ళు, అభ్యంతరపరిచేవాళ్ళు, ఆపదలను కొని తెచ్చేవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటారు. వారి ఆటలు సాగుతూనే ఉంటాయి. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి వారి ఆటలు సాగకుండా కాపాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడో. కానీ ఎప్పుడో నువ్వు ప్రార్థించినప్పుడు, ఎప్పుడో ఆయన సహాయం తీసుకున్నప్పుడు. హిస్కియా తన శక్తి మీద, యుక్తి మీద ఆధారపడలేదండి, దేవుని మీద ఆధారపడ్డాడు.